మేడం. నెక్స్ట్ వీక్ ఎలిమినేషన్ ఎవరు ఉంటే బాగుంటుంది? చాలా బాగా ఆడుతుంది కదండి, చాలా బాగా ఆడుతుంది, అందరికీ తెలిసిందే. చాలా బాగా ఆడుతుంది, చాలా ఎమోషనల్ అవుతుంది. ఇప్పుడు బాగా తగ్గించింది ఎమోషనల్, బాగా ఆడుతుందండి. పుషింగ్ అన్నది అది ఏముందండి, పుషింగ్ అన్నది ఏమీ లేదు కదండి. తను కష్టపడుతున్నారు, ఎఫర్ట్ పెడుతున్నారు, ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. నా బాడీకి, నా పర్సనాలిటీకి నేనే ఎఫర్ట్ పెట్టాను, వాళ్ళు ఎందుకు పెట్టారండి? 100% పెడతారు కదా, ఎవరి గేమాలకి కంపల్సరీ ఎఫర్ట్ పెడతారు. మీకు లవ్ ట్రాక్ అనిపించిందండి? నాకు నిజంగా ఫ్రెండ్షిప్ అని అనిపించింది. అంటే చెప్తున్నాను కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. మీకు చూసే వాళ్ళకి మీకు లవ్ ట్రాక్ అనిపించిందేమో, నాకైతే ఫ్రెండ్సే, రియల్గా ఫ్రెండ్స్ లాగా ఉన్నారండి. సుమన్ గారు బిగ్ బాస్ హౌస్ లో 14 వీక్స్ ఉన్నారు. అలాగే మీకు బయటకు వచ్చిన తర్వాత కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. అండ్ ఇప్పుడు ఈ 2-3 డేస్ లో ఏదైనా మూవీ సైన్ చేయడం కానీ ఒప్పుకోవడం కానీ జరిగిందా మేడం? అంటే యాక్చువల్లీ కొంచెం ఈ బిజీలోనే ఉన్నాను మేడం. అంటే వస్తున్నాయి మేడం, ఫోన్ చేస్తే వస్తున్నాయి. అది పండగ తర్వాతే ఉంటున్నాయి మేడం. గురువు గారు ఫస్ట్ సినిమా తీసిన గురువు గారు తేజ గారిని కలిసారా? మేడం కొంచెం బిజీగా ఉన్నారు మేడం. మా గురుగారు బిజీగా ఉన్నారు. ఇమ్మీడియట్లీ కలడానికి నేను ట్రై చేస్తాను మేడం. చాలా బిజీగా ఉన్నారు మేడం.